మరలా ఆ పాపము జోలికి నువ్వు వెళ్ళలేవు. విసర్జించిన పాపం వైపు నువ్వు మరలా తొంగి చూడలేవు. విసర్జించిన ఆ బూతుల్ని మరలా నువ్వు మాటలేవు. విసర్జించిన ఆ త్రాగుడిని మరలా నువ్వు త్రాగలేవు. అయితే నువ్వేం చేయాలనంటే క్రీస్తు రక్తంలో ఎంతగా కడగబడ్డావో దేవుని అగ్ని ద్వారా కూడా నువ్వు కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నువ్వు కాల్చబడాలి. ఎప్పుడైతే నీ వస్త్రము అనే హృదయము పరిశుద్ధాత్మ శక్తితో కాల్చబడుతుందో అప్పుడు నీ హృదయంలో నూతన కార్యం ప్రారంభిస్తాడు. నూతనమైన ద్వారాలు తెరవబడతాయి. నూతనమైన అద్భుతాలు జరిగిపోతాయి. అంతేకాదు నీ హృదయంలో నెమ్మది వచ్చి పడుతుంది. అలా విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయలేవు. అంతరంగ సౌందర్యం కావాలి అనంటే నువ్వు క్రీస్తు అగ్ని ద్వారా ఏం చేయబడాలి? కాల్చబడాలి. అంతరంగ సౌందర్యం కావాలి. ఎప్పటికీ నేను విడిచిపెట్టిన పాపం వైపుకు వెళ్ళకూడదు అనంటే పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వేం చేయాలి? కాల్చబడాలి.